హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బెండకాయ ఫ్రై చేయబోతున్నాము. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా ఒక్కసారి ఈ పొడి వేసుకొని చేసుకొని చూడండి ఎంత బాగుంటుందో. పప్పుచారుకైనా రసాయనికైనా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా నేను దీనికోసము ఒక హాఫ్ కిలో బెండకాయలండి ఇవి. ఈ బెండకాయలను శుభ్రంగా కడిగి క్లాత్తో తుడుచుకునేసి పెట్టుండాను. ఇలా మనం క్లాత్తో తుడిచే దానివల్ల ఫ్రై చేసినప్పుడు జిగుడుగా లేకుండా బాగుంటుందండి ఫ్రై అనేది. ఇట్లా నీట్గా క్లాత్తో తుడుచుకునేస్తే మనకి బాగుంటుంది. మీకు ఒకసారి చూపిద్దామని క్లాత్తో తుడిచేది కూడా చూపిస్తూ ఉన్నాను. నేను ఆల్రెడీ కడిగి తుడిచిపెట్టుండాను. ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేద్దాము. మరి అంత చిన్నగా కాకుండా ఇలా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూసారు కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకునేసి ఇందులోకి ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకునేసి 1 స్పూన్ ధనియాలు వేసుకునేద్దాము. వీటిల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. మంట మీడియంగా పెట్టుకునేసి అప్పుడే మనకి ఇవి లోపల వరకు ఫ్రై అయ్యి పొడి అనేది టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసి వేసుకునేసి ఇదే పెనంలో 1 స్పూన్ పల్లీలు వేసుకోవాలండి. ఇలా నేను ఈ కప్పుతో చూపిస్తాను కదా, ఇవి 1 స్పూన్ ఉన్నాయి. ఇప్పుడు వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. మనకి పల్లీలు కూడా లోపల వరకు ఫ్రై అయితే బాగుంటుందండి. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయినాయి కదా, మనము పచ్చిశనగపప్పు తీసుకున్న ప్లేట్లోని ఇవి కూడా వేసుకునేయాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకునేసి చల్లారేంత వరకు స్టవ్ మీద పెనం పెట్టుకునేసి ఇందులో 4 స్పూన్లు ఆయిల్ వేసుకునేసి ఆయిల్ హీటెక్కిన తర్వాత 1 స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు 1 స్పూన్ పచ్చెనగపప్పు వేసుకునేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి పోపు దినుసులు అనేది ఫ్రై అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒకటి కట్ చేసుకున్న ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. నేను పచ్చిశనగపప్పు అనేది కొంచెం ఎక్కువే వేస్తాను తాలింపులకి. మా పిల్లలు ఇష్టంగా తింటారు. ఒకవేళ మీకు అన్ని నచ్చకపోతే కొద్దిగా తగ్గించుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 3 తెల్లబాయలు కూడా వేసుకునేసి వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. పోపు దినుసులు అనేది ఎక్కువగా ఉంటే తాలింపుకి తినేప్పుడు బాగుంటుందండి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసుకునేసి ఈ బెండకాయలు కూడా ఒకసారి ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకునేద్దాము. పసుపు అనేది ఆప్షనలేనే అండి, కలర్ కోసమే. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు ఇందులోనే ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకునేసి ఇవి మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. మంట అనేది మీడియంగానే పెట్టుకునేసి కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఉడికించుకోవాలండి. ఇది ఉడుకుతూ ఉంటే ఇంకొక పక్క మనం మిక్సీ జార్ తీసుకునేసి మనం వేపి చల్లారి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వేసుకునేసి ఇందులోనే కొద్దిగా ఎండు కొబ్బరి అండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూను పుట్నాల పప్పు కూడా వేసుకునేసి దీన్ని పౌడర్ లాగా చేసుకునేద్దాము. ఇలా ఈ పొడి చేసుకునేస్తే అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. మనకి ఇప్పుడు ఇది పొడిలాగా అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్లు మిరప్పొడి వేసుకునేద్దాము. ఇలా 2 స్పూన్లు మిరప్పొడి వేసుకున్న తర్వాత ఇందులోనే మనము తెల్లబాయలు అనేది పొట్టు తీయకుండా ఇలా వేసుకోవాలండి. ఒక 10-12 తెల్లబాయలు వేసుకునేసి దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. మనకి పొట్టు తీయకుండా తెల్లబాయలు వేసేదానివల్ల ఈ పొడి అనేది అతుక్కోకుండా ఉంటుంది. ఇలా పొడి పొడిలాడుతూ చూసారు కదా, ఇలా వస్తుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. నేను అప్పుడే సాల్ట్ వేయడం మర్చిపోయినాను, మళ్ళీ ఇప్పుడు వేస్తూ ఉన్నాను. 1 స్పూన్ సాల్ట్ వేసుకునేసి దీన్ని కూడా ఒకసారి వేసుకునేద్దాము. నేను అప్పుడే వేయలేదు కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి మనము బెండకాయలను చూద్దాము ఫ్రై అయిందా లేదా అని. చూసారు కదా, ఆల్మోస్ట్ ఉడికిపోయినది. ఇప్పుడు మనం మూత పెట్టకుండా ఇలానే ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టినామంటే మళ్ళీ మనకి ఇది జిగుడుగా ఉంటుంది కాబట్టి మూత పెట్టకుండా మధ్య మధ్యలో చూసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా కలుపుకునేసి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పొడి వేసుకోవాలండి. పొడి అనేది నేను సగం పౌడర్ దాకా వేసుకుంటా ఉన్నాను. నేను తీసుకున్న హాఫ్ కిలోకి సగం పడుతుంది. మిగతా ఇంకొక 2 స్పూన్లు పొడి ఏమో మిగులుతుందండి. దాన్ని పక్కన పెట్టుకునేసి వేడి వేడి అన్నంలో కూడా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ పొడి అనేది. ఇలా మొత్తం వేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి సాల్ట్ ఏదన్నా తగ్గినట్టు అనిపించినా లేదా పొడి సాలకుండా ఉన్నా కూడా చూసుకోవచ్చు. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఉప్పు కానీ పొడి కానీ అన్నీ సరిపోయినాయండి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, మనకి ఎంత పొడి మిగిలి ఉండేది కూడా చూపిస్తాను చూడండి. స్టవ్ ఆఫ్ చేసుకునేసి చూసారు కదా, ఒక 2 స్పూన్లు పొడి మాత్రమే మిగిలింది. ఇది పక్కన పెట్టుకునేస్తే మనకి ఎప్పుడైనా తినేయచ్చు. వేడి వేడిగా తాలింపు రెడీ అయిపోయిందండి. ఈ తాలింపు చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా మీరు చేసుకొని తిని చూడండి, మీకే తెలుస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినారంటే నేను పెట్టే వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి.